మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో ధ్యానాంశముగా మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యము, సాతాను రాజ్యం రెండు ఉన్నాయి. దేవుని రాజ్యములో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం ఉంది. అలాగే సాతాను రాజ్యములో పాపము, దేవుని వ్యతిరేకత అనే లక్షణాలు ఉంటూ ఉన్నాయి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఏమి చేయాలి? మొట్టమొదటిగా మార్కు సువార్త 1:15 ప్రకారము మారు మనసు పొందాలి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోక సువార్త 9:62 భాగంలో ఆత్మీయ జీవితంలో వెనకంజ వేయకూడదు, వెనక్కి తిరగటం వెళ్ళకూడదు. మూడోదిగా మత్తయి సువార్త 22:12 ప్రకారము పెళ్లి వస్త్రము ధరించాలి. నాలుగోదిగా మత్తయి సువార్త 25:8 ప్రకారము మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నూనె ఉండాలి. నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఐదోదిగా మత్తయి సువార్త 25:10 ప్రకారము బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనము కూడా దేవుని రాజ్యంలో చేరుతూ ఉంటాం. మా మనసు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో వెనకంజ వేయకూడదు, ముందు కొనసాగుతూ ఉండాలి. మూడవదిగా మనం పెళ్లి వస్త్రం ధరించాలి. నాలుగోదిగా నూనె కలిగి ఉండాలి. ఐదోదిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అందరికీ వందనాలు.